బోర్డర్ గవాస్కర్ సిరీస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టులో ఆసీస్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరగొడుతోంది. ఆస్ట్రేలియా బ్యాటర్స్ పరుగుల వరద పారిస్తే బౌలర్స్ భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరో 394 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా. మూడో రోజు ఆటలో అడుగడుగున వర్షం అంతరాయం కలిగించింది. దీంతో కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించకపోయి ఉంటే భారత్ మరిన్ని వికెట్లు కోల్పోయేది. ఆస్ట్రేలియా బౌలర్స్లో స్టార్క్ 2, హేజిల్వుడ్, కమిన్ చెరో వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగుల ఆల్అవుట్ అయింది. బుమ్రా 6, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి తలో వికెట్ దక్కించుకున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫస్ట్ ఇన్నింగ్స్ భారత్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. క్రీజ్లోని రోహిత్, కేఎల్ రాహుల్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, జడేజాపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే మరో 246 పరుగులు చేయాల్సి ఉంది.